ప్రార్థించకపోవటం వల్ల కలిగే మొట్టమొదటి నష్టమేంటో తెలుసా? మనం ప్రభుకి దూరం అయిపోతాం. ప్రార్థన లేమి దేవుని సన్నిధికి, ఆయన సహవాసానికి మనలను దూరం చేస్తుంది. ఒక క్రైస్తవుడు ప్రార్థించే విషయంలో పడిపోతే అతడు అన్ని విషయాల్లో కూడా పడిపోతాడు. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అని గెస్తమనే తోటలో యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులతో చెప్పాడు. వారు ప్రార్థించకపోవటం వల్ల శోధన అనే భయంకరమైన పాపములో ఆ రోజు వారు పడిపోయారు. ప్రార్థన లేమి శోధనలోనికి మనలను నెట్టివేస్తుంది. చిన్న చిన్న పరిస్థితులకు, కష్టమైన పరిస్థితులకు, క్లిష్ట పరిస్థితులకు తట్టుకోలేని, వాటి ఎదుట నిలబడలేని అల్పమైన జీవులుగా ప్రార్థన లేమి మనలను మారుస్తుంది. మీ నిమిత్తం నేను ప్రార్థించుట మానిన ఎడల యెహోవాకు విరోధంగా నేను పాపము చేసిన వాడనగుదును అని చెప్పేసి భక్తుడైన సమూయేలు అన్నాడు. ప్రార్థన పాపము చేయనివ్వదో, పాపం ప్రార్థన చేయనివ్వదు. ప్రార్థనలో పడిపోవటం అంటే పాపములో పడిపోవటం అనే అర్థం.